ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జానకి నీ విలువ తెలుసుకుని తన తప్పు తెలుసుకుని నీ కాళ్ల వెళ్లా పడి కలిసిపోతే నిన్ను తిరిగి మునపటి రఘులా చూడాలని నాకు ఉంది. ఎలాగైనా సరే మీరిద్దరూ కలవాలి రఘు. లేదు, అది నా చేతుల్లో లేదు ప్రవళిక. నా చేయి దాటిపోయింది, ఎప్పుడో నా చేయి దాటిపోయింది. నేనంటే పడని కొందరు ఎలా మాట్లాడుకున్నా నేను జానకి మళ్లీ కలవాలని నీలాంటి వాళ్లు ఎంత ఆరాటపడినా మేం కలవడం ఈ జన్మకి జరగదు ప్రవళిక. కొందరు అనుకుంటున్నట్టు ఇప్పుడు తనతో కలిసి వ్రతానికి వెళుతుంది కలిసిపోయే ఉద్దేశంతో కాదు. కేవలం నా కూతురు రామలక్ష్మిని బాధ పెట్టకూడదన్న ఆలోచనతో మాత్రమే వెళ్తున్నాను. కొత్తగా మెట్టినింట్లో అడుగుపెట్టిన నా కూతురు భర్తతో కలిసి వ్రతం చేసుకుంటుంటే తల్లి తండ్రిగా పుట్టినింటి నుండి మేం వెళ్ళి తనని సంతోషపెట్టాల్సిన బాధ్యత ఉంది కాబట్టి బలవంతంగా ఆ జానకితో కలిసి వెళ్తున్నాను. కేవలం నా కూతురి కోసం, అంతే. టైం అవుతుంది, వెళ్ళొస్తాను ప్రవళిక. అలాగే రామలక్ష్మిని అడిగానని చెప్పు రఘు. ఎరా మొత్తం వీడియో రికార్డ్ చేశారా? మొత్తం రికార్డ్ చేశాను మేడం. రఘురాం వెళ్తూ ఆ జానకిని వెంట పెట్టుకుని వెళ్ళడానికి ఇంటికి వెళ్లేలోపే ఈ వీడియో ఆద్య ఫోన్కి వెళ్ళాలి. ఈ వీడియో చూసి ఆ ఆద్య వ్రతానికి వెళ్లకుండా జానకిని ఆపాలి. ఈ వీడియో చూసి ఆద్య జానకిని వ్రతానికి వెళ్లకుండా ఆపేంతలా రఘురాం గారు ఏం బ్యాడ్గా మాట్లాడారండి? దాన్ని మనమే ఎడిట్ చెయ్యాలరా. ఈ వీడియోలో రఘురాం ఒరిజినల్ వాయిస్ తీసేసి ఆద్య అపార్థం చేసుకునేలా డమ్మీ వాయిస్ నతికించండి. ఆ మాటలు ఎలా ఉండాలి అంటే, అర్థమైంది మేడం, ఇక నాకు వదిలేండి, నేను చూసుకుంటా. ఆ వీడియో పంపించాక అసలు కథ మొదలవుతుంది. వ్రతానికి రమ్మని రామలక్ష్మి, వద్దు అని ఆద్య. ఇద్దరి మధ్య కొత్త చిచ్చు మొదలవుతుంది. అమ్మా, అమ్మా, అబ్బబ్బబ్బబ్బబ్బా, అమ్మా, అమ్మా, అబ్బా, అమ్మా, అమ్మా. ఏంటి చూస్తున్నావు? నువ్వు చేసిన పని వల్లే ప్యాంటు పోయి లుంగి వచ్చింది. అమ్మా, నువ్వు పెట్టిన మేకు నన్ను పేకాడేసుకుంది తెలుసా? కూర్చునే ఛాన్స్ లేదు, నడుస్తుంటే నరకం కనిపిస్తుంది. అమ్మా, ఇంత చేసి నీ నుంచి చిన్న సారీ కూడా లేదు. ఓకే వద్దులే, నీ సారీ నాకేం వద్దు, నీ దగ్గరే ఉంచుకో. అమ్మా, అమ్మా, అబ్బా, అయ్యో. ఆద్యా, ఇలా వెళ్తే సరిపోతుందిగా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఇలా తయారయ్యావేంటి పెద్దమ్మా? ఏమ్మా, ఇలా బాలేదా? చాలా బాగున్నావు పెద్దమ్మా, కానీ నువ్విలా వెళితే
పెదనాన్నకి బాగుండదేమో. పెదనాన్న ఈ ఇంట్లో నుంచి కట్టుబట్టలతో వెళ్ళిపోయారు కదా పెద్దమ్మ. ఇప్పుడు పెదనాన్న పట్టుబట్టలతో అయితే వ్రతానికి రాలేరు కదా. నువ్విలా గొప్పగా రెడీ అయి కనిపిస్తే, పెదనాన్నతో కలిసి నడిస్తే నలుగురికి ఏమనిపిస్తుంది? ముందు పెదనాన్నే నిన్ను అపార్థం చేసుకునే అవకాశం ఉంది కదా. ఆయన్ని చిన్నబుచ్చాలనే నువ్విలా తయారయ్యావనుకుంటే. ఏంటోనమ్మా, నేను ఎంతసేపు వ్రతానికి ఆయనతో వెళ్ళాలని ఆలోచిస్తున్నానే కాని, ఎలా వెళ్ళాలని కాని, మీ పెదనాన్న పరిస్థితికి తగ్గట్టు వెళ్ళాలని కాని ఆలోచించట్లేదు. మార్చుకొస్తానమ్మా. మీ పెదనాన్న వేసుకునేది సాధారణ బట్టలు కనుక నేను కూడా ఈ నగలు తీసివేసి మామూలు చీర మార్చుకొస్తాను. ఎరా మార్చేసావా? సిమ్ మార్చేశాను. ఇంక మనం ఆజ్ఞని ఏమార్చడమే ఉంది. ఎందుకు ఆలస్యం? ఫోన్ కొట్టు, తర్వాత దాన్ని ఆ వీడియోతో కొడదాం. ఉమ్. హలో, హలో, చెప్పండి. ఎవరు? నేనెవరైతే ఎందుకులేమ్మా, జానకమ్మ బాగుండాలి, బాధలకు దూరంగా ఉండాలని రోజు ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను తల్లి. కానీ ఆ దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడో, ఇంకా ఆ జానకమ్మకి ఇలాంటి పరీక్షలు ఎందుకు పెట్టాలని చూస్తున్నాడో అర్థం కావట్లేదమ్మా. ఎవరు మీరంటే చెప్పరే? దేవుడేంటి, పరీక్ష ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? జరిగిందే మాట్లాడుతున్నానమ్మా. ఏం జరిగింది? నేను కళ్ళతో చూస్తానని, కల్లో కూడా అనుకోనిది నా చెవులతో వింటానని జన్మలో అనుకోనిదే జరిగిందమ్మా. ఎవరివయ్యా నువ్వు? విషయం చెప్పకుండా విసిగిస్తున్నావేంటి? చెప్పడానికే చేశానమ్మా, కానీ అది చెప్పడానికి నాకు మనసు రావడం లేదు. మీ ఫోన్కి వీడియో పంపిస్తాను, మీరే చూడండి. హలో హలో, ఇప్పుడు దాని కొట్రా ఆ వీడియో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.